జిల్లా కోదాడ పట్టణ కేంద్రంలో పోలీస్ డిపార్ట్మెంటు అదేవిధంగా లోకల్గా ఉన్నటువంటి డాక్టర్స్ సహాయంతో ఇక్కడ కోదాడ పట్టణంలో మరియు పరిసర ప్రాంతాలలో డ్రైవింగ్ ప్రొఫెషన్గా పెట్టుకున్నటువంటి ఆటో డ్రైవర్సు, కారు డ్రైవర్సు, అదేవిధంగా హెవీ వెహికల్స్, లారీస్, ట్రక్స్ డ్రైవర్స్ అందరికీ ఉచితంగా కంటి పరీక్షలు చేయించి వాళ్ళందరికీ కూడా మెడిసిన్స్, అద్దాలు ఇచ్చి వాళ్ళు సురక్షితంగా ప్రయాణం సాగించే విధంగా పోలీస్ డిపార్ట్మెంటు వాళ్ళకి అరైవ్ ఎలైవ్ అనేటువంటి ప్రోగ్రాంలో రాష్ట్ర ప్రభుత్వం 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అనేటువంటి కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల మా గౌరవ డీజీపీ గారు ఆదేశించినట్లు ప్రతి నెల చివరి వారంలో ఈ అరైవ్ ఎలైవ్ అనేటువంటి ప్రోగ్రామ్ని ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకొని వెళ్తున్నాం. దానికి మీడియా నుంచి కూడా మంచి సపోర్ట్ వస్తుంది. మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం రోడ్డు ప్రమాదాలను నివారించి ఒక సురక్షితమైనటువంటి సమాజాన్ని నిర్మించడానికి ఈ అరైవ్ ఎలైవ్ అనేటువంటి ప్రోగ్రాం ఎంతో దోహదపడుతుంది. ఇందులో మనం ఇక్కడికి వచ్చినటువంటి డ్రైవర్ సోదరులందరికీ మనం అర్జీ చేయడం జరిగింది. మీరు డిఫెన్సివ్ డ్రైవింగ్ మెకానిజాన్ని అడాప్ట్ చేసుకోండి. 360 డిగ్రీస్లో మీరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అబ్జర్వేషన్ ఉంటూ మీకు ఏ సైడ్ నుంచి ప్రమాదాలు రావడానికి అవకాశం ఉందో వాటిని తప్పించుకోవడానికి ఎలాంటి చాకచక్యంగా వ్యవహరించాలో దాని మీద మనం ఎంత అలర్ట్గా ఉండాలో ఇక్కడ ఉన్నటువంటి డ్రైవర్ సోదరులందరికీ మనం చెప్పడం జరిగింది. వాళ్ళ నుంచి కూడా మంచి స్పందన వచ్చింది. ఈరోజు దాదాపు వందలాది మంది డ్రైవర్ సోదరులు ఈ యొక్క అరైవ్ ఎలైవ్ ప్రోగ్రాంలో భాగంగా పోలీస్ డిపార్ట్మెంట్ నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క ఉచిత కంటి పరీక్షల కేంద్రానికి విచ్చేస్తున్నారు. సో వాళ్ళందరికీ కూడా మనం ఉచితంగా కంటి పరీక్షలు చేయించడమే కాకుండా మెడిసిన్స్ ఇస్తూ వాళ్ళకి అద్దాలు అవసరమైనటువంటి వాళ్ళకి అద్దాలు ఇస్తూ మనం రోడ్డు భద్రతని వారోత్సవాలని ప్రతి నెల కండక్ట్ చేసుకుంటూ రోడ్డు మీద నడిచేటువంటి వాహనదారులకైతేమి పాదాచారులకైతేమి ఎక్కడ కూడా ప్రమాదాలు జరగకుండా ఉండడానికి మనం పోలీస్ డిపార్ట్మెంట్ ఆహర్నిశలు కృషి చేస్తుంది. ఈ సందర్భంగా కోదాడ డిఎస్పీ గారు, అదేవిధంగా కోదాడ టౌన్ ఇన్స్పెక్టర్ శివశంకర్, అదేవిధంగా ట్రాఫిక్ ఎస్ఐ అంజిరెడ్డి అండ్ ఎస్ఐ సుధీర్ వాళ్ళ సిబ్బంది అందరూ పార్టిసిపేట్ కావడం జరిగింది. ఇది కంటిన్యూస్ ప్రోగ్రామ్. మీడియా మిత్రులు కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ప్రజల్లో ఒక చక్కటి అవేర్నెస్ ఇస్తే మనం ప్రమాదాలను నివారించడం మనందరి బాధ్యతగా ముందుకెళ్తాం.